అసలు లడ్డు వ్యవహారం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన సీరియస్ ఆదేశాలు మనందరికీ తెలుసు కదా. లడ్డు పైన రాజకీయం చేయొద్దు. లడ్డు అనేది కొన్ని కోట్ల మంది భక్తులు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ. రాజకీయాల కోసం ఇది వాడుకోవద్దు 5 అని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది 5 అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టోళ్ళే స్వయంగా లడ్డులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెనక్కేం తగ్గకుండా ఊరువాడ ఫ్లెక్సీలు వేసి కొట్టుకున్నంత దూరం తీసుకెళ్లారు. నాడు ఊరువాడ ఫ్లెక్సీలు వేసి మన దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చినందుకు మనం చాలా బాధపడ్డాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు లడ్డూ పైన పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్లే ప్రక్రియ అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఆయన పట్టించుకున్నటువంటి దాఖలు అయితే కనపడతా ఉంది. ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఏపీ మోడల్ స్కూల్ 7వ తరగతి పిల్లలకు తిరుమల లడ్డు కల్తీ అంటూ పదో ప్రశ్న. అంటే ఏపీ మోడల్ స్కూల్ పిల్లలకు 7వ తరగతి పిల్లలకి ఈరోజు ఒక ప్రశ్న పత్రంలో 10వ క్వశ్చన్ లడ్డు గురించి ఇచ్చారు. కల్తీ లడ్డు 5 అని చెప్పి ఆ క్వశ్చన్ చదువుతాను, వినండి ఒకసారి. ఇదోటి 10వ ప్రశ్న చూపిస్తాను. ఆ ప్రశ్న వచ్చి, లడ్డులో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవమును వెలికి తీయాలి, ఇందులో సమానార్థక పదాలు. క్లియర్గా 10వ ప్రశ్న. ఇక ఆ లడ్డు గురించి, లడ్డులో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవమునకు వెలుగు తీయాలి, ఇందులో సమానార్థక పదాలు. అంటే లడ్డు గురించి వీళ్ళు సమానంగా మన క్వశ్చన్తో పాటు క్లియర్గా అదే ఆన్సర్ వచ్చేలాగా 2 పర్యాపదాలలాగా ఆ క్వశ్చన్కి. లడ్డు కల్తీ, వెలికి జరిగింది, యథార్థం వాస్తవం, కల్తీ వాస్తవం, వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లు. ఇంక వీళ్ళు పూర్తి స్థాయిలో పిల్లల మనసులో కూడా లడ్డు గురించి రాజకీయాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అసలు ఆ క్వశ్చన్ ఎందుకు తీసుకొచ్చారు? పిల్లల వయసులో ఏదైతే 7వ తరగతి వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్లు మీరు ఇచ్చారు. ఎవరండి ఇచ్చింది? నిజంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు పట్టవు, ఎంతసేపు రాజకీయం. 7వ తరగతి పిల్లలకి, మోడల్ స్కూల్ పిల్లలకి ప్రశ్న పత్రంలో ఈ క్వశ్చన్ ఇచ్చేది అసలు ఎలా ఇస్తారండి మీరు? ఎంత దారుణంగా ఇస్తారు? నిజంగా రాజకీయాల కోసం లడ్డూని తీసుకొచ్చి నానాయాగి చేసేసి తర్వాత ప్రతి అంశాలు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవటాలు, పూర్తిగా ఎట్లా పడితే అట్లా తిట్టటాలు, మీకు అనువుగా మీకే రాజకీయాలు అన్నట్టుగా ఏది పడితే చేస్తూ ఉన్నారు. అంతిమంగా జనాలకు మాత్రం మీ ప్రభుత్వం ద్వారా వచ్చిన లాభమేం లేదు. మీ ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉన్నారు ప్రతి చోట. మాకు మీ ప్రభుత్వం వచ్చాక ఇదిగో మా ఇంటికి జరిగింది, మాకు ఈ మంచి జరిగిందని ఆలోచన చేద్దామన్నా కూడా రావట్లా. బికాజ్ ఏ ఒక్కరిగా మంచి జరగల, ఏ ఒక్క కుటుంబాన్ని మీ ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగిన దాఖలాలు. కానీ మీ దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, చివరాక దేవుడిని తీసుకొని రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది చేశారు అని చెప్పి నానా యాగి చేస్తూ, వ్యక్తిగతంగా బండబూతులు తిట్టిస్తూ, వ్యక్తిగతంగా సొంత భార్య బిడ్డల పైన కూడా అసత్యమైన వార్తలు రాసే విధంగా తయారయ్యారు. అది ప్రచురం చేసుకునేలా తయారయ్యారు. మావిగన్ గురించి అడిగితే జగన్ గారి తండ్రి గురించి, మావిగన్ గురించి అడిగితే జగన్ గారు అది చేశారు, మావిగన్ గురించి అడిగితే జగన్ గారిని తిట్టడం, మావిగన్ గురించి అసలు మావిగన్ అనే ఆ ప్రాంతం ఏదైతే ఎకనామికల్ గ్రోత్ ఇంజిన్ మన రాష్ట్రానికి అని మాట్లాడితే బండబూతులు. లడ్డూలో కల్తీ జరగలేదు ఎందుకంటే మళ్ళీ టాపిక్ డైవర్షన్ పేరుతో ఇంటి మీదకి వెళ్ళి దూకి దాడులు చేయటం, జోగి రమేష్ గారి ఇంటి పైన, అంబటి రాంబాబు గారి ఇంటి పైన డైవర్షన్ పేరుతో ఎంతసేపు టాపిక్ డైవర్షన్. ఇదే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఎంత సీరియస్గా ఉన్నారంటే మీరు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ ఎప్పుడెప్పుడు దింపేద్దామన్న ఆలోచనకైతే 2 ఏళ్ళకే వచ్చారు. ఇది అసంభవం. ఏ ప్రభుత్వం 2 ఏళ్ళకే విరక్తి పుట్టేలా చేయదు. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళకే వచ్చేసింది.